బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టులు మంత్రి సీతక్కకు రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదంటూ మావోయిస్టులు ఆ లేఖలో ప్రశ్నించారు. జీవో నంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీతక్క తన మాజీ నేపథ్యాన్ని విస్మరించాలంటూ వాళ్ళు విమర్శలు గుప్పించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెటర్లో మీరు కనుక గమనిస్తే ఆ సెకండ్ పేజ్, ఈ పేజ్ తర్వాత సెకండ్ పేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? ఆదివాసీ బిడ్డ, మాజీ నక్సలైట్గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం అంటూ ఆ పైన అంటే జీవో నంబర్ 49కి సంబంధించి ప్రస్తావిస్తూ కంటిన్యూ చేశారన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడటం లేదు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పెసా చట్టం గురించి 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన FRA కానీ ఆ తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి చట్టాల గురించి ప్రస్తావిస్తూ సీతక్క మర్చిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి, భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా? తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది అంటూ కూడా ఈ లెక్కలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోని మంత్రి సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు. మంత్రి సీతక్క ఏమన్నారు ముందుగా చూద్దాం. రైట్, ఒకసారి మంత్రి సీతక్క ఈ అంశానికి సంబంధించినటువంటి రియాక్షన్ ఇచ్చారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? మరి ముఖ్యంగా సీతక్క నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? సచిన్, మంత్రి సీతక్క చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. భూపాలపల్లి ఏటూరు నాగారం దగ్గర మీడియాతో మాట్లాడిన పరిస్థితి. అయితే నిన్నటి నుండే దీనిపై సీరియస్ గా సీతక్క వాకప్ చేస్తున్న పరిస్థితి, సీరియస్ గా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తుంది. నిజంగానే ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, మావోయిస్టు పార్టీ విడుదల చేసిందా, అసలు విషయం ఏంటి అని కొంత తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీంట్లో భాగంగానే ఈరోజు సీతక్క కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడింది. దీంట్లో ప్రధానమైన కామెంట్ ఏంటంటే, నేను ఇంకా ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఉన్నాను, చివరి నా కట్టె కాలేంత వరకు. మళ్ళీ చెబుతున్నాను సచిన్, చివరి నా కట్టె కాలేంత వరకు నేను ఆదివాసీ సమాజంతో ఉంటాను, ఆదివాసీ హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటానని చెప్పే ప్రయత్నం చెప్పింది. చెబుతూ ప్రధానంగా మరికొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం. ప్రధానంగా 170 చట్టం కావచ్చు, పీసా చట్టం కావచ్చు, 5th, 6th షెడ్యూల్ అంశంలో పలుసార్లు అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నానని చెబుతున్న పరిస్థితి. అయితే వరుసగా భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇన్ఛార్జిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా నేను పలు మారుమూల గ్రామాలను తిరిగాను. ఆదివాసీ ప్రజల కోసం పదే వారి హక్కుల కోసం మాట్లాడిన ఘనత నాది అని చెప్పింది. దీంతో పాటు ముఖ్యంగా ఒక సంచలనమైన కామెంట్ కూడా దీంట్లో చేసింది. 100 కోట్లు ఖర్చు పెట్టి అగ్రవర్ణాలను ఓడించే ప్రయత్నం చేసిండ్రు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులని చెప్పే ప్రయత్నం జరిగింది. అయినా నాకు ఇక్కడి ప్రజలు ఆదరించారు, ఆదివాసీ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. పోయిన 2 సార్ల కంటే ఈసారి ఎక్కువ ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను. మా తెగ మధ్య అంటే ఆదివాసీ, కోయ, గోండు ఏదైతే తెగ ఉందో ఈ తెగ మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది అగ్రవర్ణాల నాయకులు చేశారు. అయినా నాకు ఎక్కడ విస్మరించలేదు, ఆదివాసీ సమాజం నాకు దగ్గరగా ఉందని చెప్పే ప్రయత్నం జరిగింది. సీతక్క కోయ సామాజిక వర్గానికి చెందిన సీతక్క చాలా సీరియస్ గా ఈ అంశంలో మాట్లాడిన పరిస్థితి. దీంతో పాటు నాకు ఒక పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, ఆ పోర్ట్ఫోలియో ఒక అనగారిక అంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళకి ఇవ్వడం ఓర్చుకోలేకపోతున్నారు, అందుకనే నాపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పే ప్రయత్నం చేసింది. కొంతమంది కావాలనే నాపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ లేఖ నిజమా అబద్ధమో తెలియదు, కానీ నేను ఇంకా ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఉన్నాను. ఏదైతే 49 జీవో ఉందో 49 జీవో కవ్వాల్ ఫారెస్ట్ నుండి మొదలుకొని ఇప్పటి పులుల సంరక్షణ కోసం వచ్చిన కారిడార్ కోసం వచ్చిన జీవోను నేను చాలా సీరియస్ గా వ్యతిరేకించాను. ఆ జీవో వ్యతిరేకిస్తూ
ప్రధానంగా ఆదివాసీ ఎమ్మెల్యేలతో నేను తీర్మానం చేశాను, ఆ శాఖ నాది కాకపోయినప్పటికీ, మళ్ళీ చెప్తున్నాను, గిరిజన శాఖ మంత్రిగా నేను లేకపోయినప్పటికీ అన్ని అఖిల పార్టీ ఎమ్మెల్యేలతో పిలిపించాను, కూర్చుండబెట్టాను, అందరితో మాట్లాడి దానికి వ్యతిరేకంగా మేము దాన్ని ఖండించాం. దానివల్ల ఆదివాసీ సమాజానికి ముప్పు ఉందని తెలుసు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎక్కడైతే టైగర్ కారిడార్ గా ఏర్పాటు చేశారో, టైగర్ జోన్ గా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆదివాసులు చాలా ఘోరంగా నష్టపోతున్నారు. దానివల్ల మా సమాజానికి నష్టమే ఉంది. నేను ఈ సమాజం తరపున ఉన్నాను, ఈ సమాజం తరపునే ఉంటాను, చివరి వరకు ఉంటానని సీతక్క చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో పాటు చెబుతూ మరో విషయం కూడా చెప్పింది. నాపై చాలా మంది తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీతక్క ఎవరికి భయపడది, చాలా మొండిది. రవి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. ఒకసారి సీతక్క ఏమన్నారో చూద్దాం. ఈరోజు అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడు కూడా నిలబడతాం, ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైంది. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం, ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఇలా లేనిది ఉన్నట్టుగా, అయ్యే నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే, శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే, ఇలా జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు, ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు, ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. రైట్, అది మంత్రి సీతక్క అంటోంది. మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన నేను పొజిషన్లో ఉన్నాను, ఇప్పటికీ ఏ వర్గాలకు ఎటువంటి ఇబ్బందులు తెలుసుకొని వాటికి తగినట్టుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఇబ్బందులు తీర్చే క్రమంలో ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి మా ప్రతినిధి రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవినాయక్, దాదాపుగా ఈ లేఖకు సంబంధించి అలా ఒక విధంగా చెప్పాలంటే కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప పూర్తి స్థాయిలో కాదని అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? సచిన్, ప్రధానంగా ఈ లేఖలో కూడా సీతక్కను ఉద్దేశించి ఎక్కడా విస్మరించినట్టు కానీ, వ్యతిరేకించినట్టు కానీ, వార్నింగ్ ఇచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీకి సంబంధించి పదే మాట్లాడుతున్న సీతక్క ఎందుకు సీతక్కను కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎందుకు గౌరవించట్లేదు? ఇంకా ఆదివాసీ సమాజం ఇంకా పోడు భూముల కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పదే సీతక్క చెబుతుంది. అంటే సీతక్క ఆదిలాబాద్ లో కూడా పలుసార్లు రివ్యూ మీటింగ్ లో చెప్పిన పరిస్థితి, ఈ ప్రాంతంలో 5th షెడ్యూల్ కావచ్చు, పీసా చట్టం కావచ్చు, వెంటనే అమలయ్యే విధంగా చూస్తాం, అమలు కావాలి అని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు గతంలో జరిగిన విధ్వంసం గురించి కూడా సీతక్క పలుసార్లు మాట్లాడింది. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడింది, శాంతి ర్యాలీ మీద కూడా ఆమె పాల్గొన్న పరిస్థితి. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బూర్గంపాడు అడవి హక్కుల భూమి ఏదైతే పోడు భూమి ఉందో, ఈ పోడు భూమి అంశంలో ఒక్కసారిగా గొడవైన పరిస్థితి, వారిని సరిదిద్దే ప్రయత్నం కూడా సీతక్క చెప్పానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. అయితే దీంట్లో లేఖలో ఇది చెబుతూ సీతక్కకు మళ్ళోసారి మీరు ఉద్యమకారురాలు కాబట్టే సమాజానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సమాజానికి
మీరు ప్రాతినిధ్యం వహించాలి. ప్రాతినిధ్యం వహించకుంటే దీనిపై ఇదంతా రాంగ్ మెసేజ్ పోతుంది. మీరు ఆదివాసీ సమాజం నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు, బాధ్యత గల పోర్ట్ఫోలియోలో ఉన్నారు, ఒక పెద్ద పదవిలో ఉన్నారని ఈ లేఖలో చెప్పే ప్రయత్నం జరిగింది. ఇదంతా కూడా ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే అడవి హక్కుల చట్టం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఆ తర్వాత పోడు భూములకు సంబంధించిన పట్టాలు అప్పుడు 2006 రాజశేఖర రెడ్డి పీరియడ్ లోనే ముఖ్యమంత్రి పీరియడ్ లో ఇచ్చారు. కాబట్టి ఇదంతా లేఖలో చాలా సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించే ప్రయత్నం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఈరోజు సీరియస్ గా మంత్రి కూడా స్పందించారు. మంత్రి స్పందించి ఒకే ఒక విషయం చెప్పారు, నేను ముందు నుండి చెబుతున్నాను, సమాజానికి ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఉన్నాను నాతో అయినంత వరకు. అంటే మళ్ళీ దీనికి సంబంధించిన అంశంలో 49 జీవో అంశంలో చాలా సీరియస్ గా ఈ రోజు కూడా మళ్ళీ మాట్లాడింది. నేను ముందే వ్యతిరేకించాను, దీనివల్ల ఆదివాసీ సమాజానికి కూడా నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రికి కూడా చెప్పాను. దీనికి అగనెస్ట్ గా మేము తీర్మానం చేశాం అందరం ఎమ్మెల్యేలు, అంటే కోవలక్ష్మి కావచ్చు, వెడమ బొజ్జు కావచ్చు, అటు వైరా ఎమ్మెల్యే కావచ్చు, గిరిజన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ, ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనిపై తీర్మానం చేశారు. ఈ జీవోను వెంటనే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. భూపాలపల్లి నుండి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో దీనివల్ల ప్రమాదం ఉంది, ఇది వెంటనే వెత్తేయాలని చెబుతున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా చాలా సీరియస్ గా తర్వాత మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఇదంతా జరిగినప్పటికీ మళ్ళీ ఈ లేఖ ద్వారా ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి. లేఖ అంశంలో సీతక్క రియాక్ట్ అయ్యారు. సీతక్క రియాక్ట్ అవుతూ లేఖకు సంబంధించి ఒక రకంగా ప్యూర్లీ ఆ లేఖ అంటే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరు మీద విడుదలైన లేఖలో చాలా క్లియర్ గా నేను కట్టుబడి ఉన్నాను, నేను సమాజం కోసం పనిచేస్తాను, ఆదివాసీ సమాజం కోసం చివరి వరకు నేను నిలబడతాను, నా వల్ల అభివృద్ధితో పాటు ఎక్కడ సమస్య వచ్చినా ఆ అంశంలో నేను మాట్లాడతానని చెప్పే ప్రయత్నం చేశారు. చెబుతూనే ముఖ్యంగా నేను ఖచ్చితంగా చివరి వరకు నిలబడతానని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సచిన్ రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగిందనే చెప్పుకోవాలి. మావోయిస్టు లేఖ దట్టు మంత్రి సీతక్కకు రాయడం. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయంపై సీతక్క ఎందుకు స్పందించడం లేదంటూ మావోయిస్టులు ప్రశ్నించారు. జీవో నంబర్ 49 రద్దు చేయాలంటూ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు. సీతక్క తన మాజీ నేపథ్యాన్ని విస్మరించారంటూ కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ లేఖకు కౌంటర్ ఇచ్చారు. ఆ లేఖకు స్పందించారు మంత్రి సీతక్క. మంత్రి సీతక్క ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైంది. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని. కాబట్టి ఎవరిని ఏ మూలాలను మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం, ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఇలా లేనిది ఉన్నట్టుగా. అయ్యే నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే, శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే, ఇలా జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు, ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు, ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. Enriching the learning experience with the leaders and resources of the world.
KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.